రుణమాఫీ పూర్తిగా జరగలేదు, దమ్ముంటే నిరూపిస్తే నేను దేనికన్నా రెడీ అని చెప్పేసి కేటీఆర్ సవాల్ చేస్తున్నాడు సార్. నేను కాదనట్లేదు. ఎక్కడో దగ్గర మీ దగ్గర ప్రతి ఊర్లో 2, 3, 10 మందో ఇట్లాంటి బెనిఫిట్ రాని వాళ్ళు ఉంటే ఉండొచ్చు. కాదని కూడా అనట్లేదు. ఆల్రెడీ చెప్పాం కదా, ఒక కుటుంబానికి ఒకళ్ళకే ఇస్తామన్న తర్వాత దాంట్లో 2, 3 లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఉంటారు. వేరు పేర్లతో లోన్ తీసుకునే ప్రయత్నం చేస్తారు రైతులు. ఎట్లా వీలైతే అట్లా. ఐటీ కడితే తప్ప నీకు లోన్ రాదంటే ఐటీ కడతాడు పోయి మాట. ఎందుకంటే ఆ కండిషన్ పెడితే వాళ్ళు తొందరగా అటెంప్ట్ అవుతారు. ఈ లోన్ మీద వాళ్ళు ఆధారపడే పరిస్థితి ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని దగ్గర రాలేదు, ముగ్గురు రాలేదు అని మీరు రండి ఛాలెంజ్ చేస్తామంటే నువ్వేం చేస్తావని 10 నెలల్లో ఇప్పుడు మాకు ఛాలెంజ్ 9 నెలలకు. ఆ ఛాలెంజెస్ కూడా ఏం చేస్తావు? ప్రజల్లో ఏం నిరూపిస్తావు? నీ కుటుంబ పాలన తప్పని నిరూపిస్తావా? లక్షల కోట్ల దగ్గర లేవని నిరూపిస్తావా? అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు అన్నారు, అసలు మన రాష్ట్రానికి ఉన్న అప్పు 7,20,000 కోట్లు బీఆర్ఎస్ తలుచుకుంటూ ఒక క్షణంలో అయిపోతాయన్నాడు. కట్టేస్తారు అంటే నీ దగ్గర ఇల్లీగల్ డబ్బు మాకు ఇస్తే అంత ఉందని చెప్తున్నాడు ఆయన. అసలు అప్పుడు బాధ నుంచి రుణముక్తి మీకు నమస్కారం పెట్టి అడుగుతున్నాం, మీరు కనికరించండి అని చెప్తున్నాడు ఆయన. 7 లక్షల కోట్లు ఉన్నాయని కనపడుతుంటే నీ లాస్ట్ టైం కూడా మీరు చెప్పినట్టు రాజ్దీప్ సర్దేశాయ్ అనేవాడు అంత పెద్ద జర్నలిస్టు బయటికి పోయి నన్ను ఇంటర్వ్యూ చేసినాక ఏమన్నాడు, ఈ దేశంలో థర్డ్ ఫ్రంట్ ఎమర్జ్ అయితే దానికి కనుక ఈయననే కన్వీనర్గా పెడితే దేశంలో ఈ ఎలక్షన్లకే ఖర్చు మొత్తం తనే పెట్టుకుంటా అన్నాడు. రాజీవ్ సర్దేశాయ్ క్రెడిబిలిటీ ఉన్నాడు కదా, మామూలు కాదు. ఆయన అన్నాడంటే నన్ను ఉంటాడు కన్వీనర్గా పెట్టుకుంటే పెడతారంటే ఎక్కడి డబ్బు దగ్గర అసలు దగ్గర అన్ని డబ్బులు ఎక్కడో అసలు దేశంలో ఎలక్షన్ జరిగిపోతే డబ్బు మెయింటైన్ చేస్తాడు. చిన్న ప్రోగ్రామ్స్ కూడా డబ్బులు కిటకిటలాడినటువంటి పరిస్థితులు మాకు తెలుసు, మేము దగ్గర నుండి చూసాం. సీర డబ్బా కొనుక్కోవడానికి కూడా కిటకిటలాడిన పరిస్థితులు చూసాం ఆయన. అట్లాంటి పరిస్థితుల్లో ఆయన ఉద్యమాన్ని నడిపాడు. ఆయన కంట్రిబ్యూషన్ మీకు కాదను, కానీ ఉద్యమ ఆకాంక్షలు వేరు, నీ ప్రవర్తన వేరు. అక్కడ తేడా వచ్చింది. ఆ కారణం చేత అక్కడి నుంచి ఈరోజు దేశానికి మొత్తం కూడా నేనే ఖర్చు పెట్టుకుంటా అనే స్థాయికి ఎదగడానికి మీరు చేసిన బిజినెస్ ఏంటి? రాజకీయం తప్ప ఏం చెప్పండి. ఆయన చేసిన బిజినెస్ మీకు తెలుసా? నాకే తెలియదు. గొప్ప బిజినెస్ ఏంటో చెప్తే మీరు నేను కూడా ఏదైనా పాపం 4 రాళ్ళు ఎన్నికేసుకునే అవకాశం మనకు వస్తుంది. ఓకే. సో మరి ఏంటి సార్, మరి అంటే రైతు భరోసా 15,000 అని మాట ఇచ్చారు, ఇప్పుడు 12,000 అంటున్నారు. మరి 3,000 మరి అంటే రేపు మళ్ళీ ఏమైనా రైతుల దగ్గర నుంచి ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం లేదంటారా? ఉంటుంది. ఎందుకుంటుంది? మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఓ కుటుంబంలో 2 ఒకటికి వచ్చి ఇంకోటికి రాకపోతే వాడు మెదరై ఉండి కొడుకు మెదరై పెళ్ళి అయి ఉండి అయినా ఇంట్లో ఉండడానుకోండి, వాడికి కోపం వస్తుంది. ఒక తండ్రికి వస్తే నాకెందుకు రాదంటాడు. ఒకే కుటుంబంలో అన్నాం కదా, ఆ కండిషన్స్లో కొంతమందికి నష్టమైనటువంటి మాట వాస్తవమే. అదే పద్ధతిలో మీరు పొద్దున మేము 15,000 ఇస్తామని ఒక ఇయర్కి రైతుకు 12 ఇస్తే ఆయన కోపం రాదా? సార్ 15 అన్నాడు, సార్ 12 ఇస్తున్నాడు అంటాడు. 12 ఇచ్చినాడు ఎంతో కొంత అయితే అయిందిలే అన్న ఫీలింగ్ మాత్రం రాదు. కొంత వచ్చినా వీళ్ళు కొంత ఉంటుంది, కొంత నెగటివ్ కూడా ఉంటుంది అంటున్నాను. వాళ్ళు 15 అంటే కదా సార్ 12 ఇచ్చిన అంటాడు. అరే మరి 12 ఇచ్చిండు కదా అనేవాడు కూడా ఉందరంటారు. ఆయన మీద 2 ఎక్కువ ఇచ్చిండు కదా ఫీలింగ్ కదా ఆయనకంటే ఉంటారు. బట్ కొంత ఆ చర్చ కూడా రావచ్చు, దానివల్ల మాకు నష్టం కూడా జరిగితే జరగచ్చు. దానికి కారణం ఏంటి అంటే ఇంతకుముందు చెప్పారు, డబ్బులు ఉంటే తీయడానికి. డబ్బులు లేకుండా ఏమి హామీలు పెడతారు, ఇంకా కొత్త ఇన్సెంటివ్స్ ఏమి ఇస్తారు? ఏం కాళేశ్వరం లాంటి పెద్ద ప్రాజెక్టులు కట్టేసి ఈరోజు డబ్బులు అయితే దండుకోలేదు కదా. ఆ స్కీములు ఈ 1 yearలో ఏవి కూడా ఇంతవరకు కాంటెంప్ట్ కాలే, గ్రౌండ్ కూడా కాలే. ఇక్కడి నుంచి డబ్బులు తీసుకోవాలి చెప్పండి. మా అయితే ఈ రియల్ ఎస్టేట్ వాడు వీడు బిల్డర్లు వాళ్ళు ఇచ్చే చందాల మీద ఆధారపడి వీళ్ళు మాట్లాడుతున్నారో నాకు తెలియదు. కానీ అధికారికంగా మీరు ఏ ప్రాజెక్టులో డబ్బులు వచ్చేటువంటి ప్రాజెక్ట్ కానీ పరిస్థితి కానీ తెలంగాణలో ఇంకా స్టార్ట్ కాలే. ఇవ్వలే, ఏ ప్రాజెక్టు కొత్తది మొదలు పెట్టలే. అవినీతికి ఆస్కారం ఉందని నేను అనుకో. ఓకే. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారికి నోటీసులు జారీ చేశారు అని చెప్పేసి వస్తుంది నేడు. ఎందుకు? కాళేశ్వరం మీద విచారణకు హాజరు కమ్మని. సో తప్పకుండా కేటీఆర్ లాగానే మారే పరిస్థితి ఉందంటారా? కేటీఆర్ అయినా పోయాడు, ఇంజనీర్లు పోయారు, ఈయన పోతాడని నేత అనుకోను. ఈయన పోతాడని నేత అనుకోను. ఏ కోర్టు తరపు మళ్ళీ ఆయన ఫస్ట్ ఈయన కూడా తట్టి అది పనికిరాని కమిషన్, గొప్ప ఇది ఇంజనీరింగ్ మార్వెల్ వరల్డ్, అట్లాంటి ప్రాజెక్ట్ కావాలని తప్పబడుతున్నారు. నేను పోతా అంటాడు, పోడు నాకు తెలుసు. లేదా వాయిదా అడుగుతాడు. ఓకే. ఎప్పుడు కాదు రేపు అంటాడు. ఇంకో 3 వాయిదాలకు 4 వాయిదాలకు అప్పుడు ఆయన 3 ఉంటే అప్పుడు బాగుంది తప్ప కేసీఆర్ నేచర్ నాకు తెలిసినంత వరకు అయితే దీన్ని కేరే చేయడు. నోటీస్ కేరే చేయడు. ఏ విచారణకు హాజరుగా అయ్యే పరిస్థితి కూడా ఇక్కడ మాట్లాడతారు తప్ప. కానీ మరి నిజంగానే అంటే ఇప్పుడు కేటీఆర్ని ఎలాగా ఇప్పుడు ఈ కార్ రేస్ విషయంలో ఈడీ కానీ ఏసీబీ కానీ విచారణ చేస్తుంది. ఆ కేసు ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది, నడుస్తుంది. సో మరి కేసీఆర్ గారిని కూడా రేపొద్దున 1,00,000 కోట్ల విషయంలో రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా
మరి కక్కించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఎందుకుండదు? ఉమ్, ఇన్ని స్కామ్లు అయినాయని చెప్తే మనమే. అసలు మనం చెప్పేదే ఉంది. మొన్న ఏసీబీ రైడ్ చేస్తే ఒక గొర్రెల డిస్ట్రిబ్యూషన్లో 800 కోట్ల స్కామ్. ఉమ్, చిన్న స్కీమ్ అది. ఉమ్, అందులో 800 crores తినేశారట. ఉమ్, ఏ దొంగ లెక్కలు చెప్పి ఉమ్, గొర్రెలకి. అదే పద్ధతిలో మీకు చిన్న చిన్నవి 1000ని పట్టుకుంటే ఆయనకు దగ్గర 1500 కోట్లు వచ్చాయట. ఒక్క ఇండివిజువల్ 1500 crores. ఏ కోఆర్డినేషన్ అంటే పైరవికారట అన్ని పనులు ఆయన చేసేవాడు. ఏదో నాకు కూడా తెలియదు, పేపర్లో తెలియదు. 1500 కోట్లు ఒక్కడి దగ్గర. ఉమ్, ఈ రకంగా మీరు ఎక్కడ బాలసుబ్రహ్మణ్యం వాడిని పట్టుకుంటే వాడు బినామీ ఆఫ్ అరవింద్ కుమార్ అని ఉమ్, ఓఆర్ఆర్లో అలా వరద కుదరడానికి కూడా కారణమని అతని దగ్గర కూడా దొరికినట్టు 1000-1500 కోట్లు ఉమ్, ప్రాపర్టీస్ కాక. ఉమ్, ఇట్లా ముట్టుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర 1000 కోట్లు వస్తుంటే ఈ సిస్టంలో వాళ్ళు ఏం చేసినట్టు పడుకొని నిద్రపోయినట్ట, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి, ఏ విధమైనటువంటి ఇట్లాంటి పబ్లిక్ మనీని ఈ రకంగా వృధాపరిచి ఒక్క వ్యక్తి దగ్గర, ఇద్దరు వ్యక్తుల దగ్గర, కొంత సమూహం దగ్గరకు చేర్చే పద్ధతి ఏది ఉందో అది బీఆర్ఎస్ దానికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. కనిపెట్టిందే వాళ్ళు, ఆ విధంగా ప్రభుత్వాన్ని నిలబెట్టిందే వాళ్ళు. సో ఈరోజు పబ్లిక్ అర్థం చేసుకున్నారు కాబట్టి పక్కకు తొలగించారు. తొలగించిన సందర్భంలో ఎన్నిసార్లు మీరు అలిగేషన్ గురించి మాట్లాడి ఉమ్, అధికారులాగానే ఎట్లా మర్చిపోతారు? పబ్లిక్ డిమాండ్ చేస్తారు కదా, guarantee. అట్లా అంటే అందుకని కమిషన్స్ వేశారు. ఇవన్నీ ఎంక్వైరీస్ సాగుతున్నాయి. లాజికల్ కంక్లూజన్కి వచ్చి మన చేతిలో ఉండదు. జస్టిస్ గోస్ కమిషన్ నాకు 2 నెలలు కావాలని ఒకసారి, మళ్ళీ ఇంకోసారి 2 నెలలు కావాలను, మళ్ళీ 2 నెలలు కావాలను, మళ్ళీ ఇంకో 2 నెలలు అడుగుతుండొచ్చు. మనం ఏమైనా తొందరగా కంప్లీట్ చేయండి అని అడగలుగుతాం. కానీ ఆ కమిషన్లు కానీ జస్టిస్లు కానీ ఆధారాలు సేకరిస్తున్న సందర్భంలో, విచారణకు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ అని వాళ్ళ దగ్గర కలెక్షన్ కోసం తిరుగుతున్న సందర్భంలో వాళ్ళు టైం కావాలంటే మేము ఇవ్వం, రేపే సాయంత్రానికల్లా రిపోర్ట్ ఇవ్వని అడగలేము. ఆ కారణం చేత కొంత డిలే అన్నమాట అవసరం. కానీ ఎవ్వరు కూడా తప్పించుకుంటారనేది అనుకోవట్లే. అన్ని స్కామ్లు కూడా ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన స్టేట్మెంట్ హర్ పైసే కా హిసాబ్ కితాబ్ నికాలింగ్ అనే పద్ధతిలో కాంగ్రెస్ కూడా ఉన్నది. ఉమ్, మాకు సంబంధం లేకుండా ఈడీ రావచ్చు, సిబిఐ రావచ్చు, ఐటీ కూడా రావచ్చు. రమ్మనండి మరి. ఉమ్, ఇక్కడ వచ్చి లెక్చర్లు ఇచ్చి 2 సార్లు 3 సార్లు అమిత్ షా కూడా అన్నాడు, ఏతో పరివార్ కా సర్కార్ అన్నాడు, భ్రష్టాచార సర్కార్ అన్నాడు, ఈ ప్రాజెక్ట్ ఏదో ఏటీఎం అన్నాడు. ఉత్తరే మాట్లాడిపోతే ఎలక్షన్ అప్పుడు ఎట్లా? వాళ్ళు కూడా పని చేయాలి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సిబిఐ మధ్య కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది రాష్ట్రపతి యొక్క కాన్స్టెంట్ అవసరం లేదు అని. ఉమ్, సో సిబిఐ కెన్ వాక్ ఇన్ ఉమ్, ఎంక్వైరీ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు సిబిఐకి సర్వాధికారాలు కూడా వచ్చేసాయి. రమ్మనండి, వాళ్ళు కూడా వచ్చి యాంటీ కరప్షన్ సంబంధించి యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు చేయాలి అసలు. మేము ఒక 10 ఎంక్వైరీలు చేస్తున్నాం, ఉమ్, ఇంకో 10 ఇంపార్టెంట్ మీరు పెట్టండి, పెట్టేది తెలుసండి వీడు అవినీతి పరుడా నీతి పరుడా, అవును. మాకు కూడా పనికి వస్తుంది కదా, Okay. పబ్లిక్ కూడా అర్థమవుద్ది. అవును. ఇంత చర్చించుకున్నాం, ఇది నిజమే. సో అది వాళ్ళు చేయట్లేదు. డిలే అనేది మనం ఆపలేదు, దాన్ని మన చేతిలో ఉండదు. ఓకే సార్. ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వాళ్ళకి దాని సమయం సరిపోలేదని ఇంకో సమయం కావాలని అంటారు. వాళ్ళు కూడా మీకు నోటీస్ ఇచ్చి మళ్ళీ విచారించాలంటే ఇప్పుడు నిన్న మనం చూసాం కదా, కవిత ఎన్నిసార్లు నేను రాను ఎల్లుండి వస్తానటం, అసలు ఇప్పుడు కాదు మళ్ళీ ఇంకోసారి వస్తానటం, ఇప్పుడు కేటీఆర్ అసలే రాకపోవచ్చు. ఇవన్నీ కూడా ఆ ప్రాసెస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిలే చేస్తుంది. ఓకే. అది అందులో రికార్డు కావాలి. ఇలా వర్షం వచ్చిన తర్వాత అంతిమంగా నిర్ణయం తీసుకుంటుంది, రికమెండ్ చేస్తుంది కమిషన్ కానీ ఇతర ఎంక్వైరీలు ఏసీబీ కానీ విజిలెన్స్ ఫోర్స్ కానీ. అప్పుడు దాన్ని బట్టి యాక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఇది మొదలే తప్ప ఇప్పుడే కంగారు కూడా ఇంకా సుదీర్ఘమైనటువంటి విచారణ ఉంది, సుదీర్ఘమైనటువంటి దాంట్లో ఎంక్వైరీ ఉంది. ఇంకా ఒక 55 కోట్లతో స్టార్ట్ అయింది. అదే ఇట్ ఇస్ నథింగ్ బట్ టిప్ ఆఫ్ ఐస్బర్గ్. టిప్ ఆఫ్ ఐస్బర్గే కింద పెద్ద మంచుకోండు ఛేదిస్తే మరి ఎన్ని స్కెల్టన్లు బయటపడతాయో మనది తెలియదు. ఓకే.